బాలయ్య 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతికి వచ్చేసింది. మరి పండగ చేసిందా లేదా? లెట్స్ సీ. ఫిల్మ్ టైటిల్స్ లో చిన్ననాటి శాతకర్ణి సంకల్పం బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. ఆ మాటల్లోనే వీరత్వం వినిపిస్తుంది. అదే సినిమా అంతా కూడా మనకు అనిపిస్తుంది. ఒక యుద్ధంతో మొదలై మరో యుద్ధంతో సినిమా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక వార్ ఎపిసోడ్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. 1-2 మంచి సాంగ్స్ తో అదిరిపోయే డైలాగ్స్ తో ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ డౌన్ అవుతూ రైజ్ అవుతూ నడుస్తుంది. ఈ ఫిల్మ్ కి ముఖ్యంగా 3 హీరోలు ఉన్నారు. బాలయ్య, డైరెక్టర్ క్రిష్ అండ్ డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్. బాలయ్య ఆకారం కొన్ని చోట్ల అబ్బెట్టుగా అనిపించిన పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టారు. వీరత్వం వినిపించే ఆ డైలాగ్స్ బహుశా బాలయ్య తప్ప మరెవరూ చెప్పలేరు అన్నట్టుగా చెప్పారు. క్లైమాక్స్ లో బాలయ్య ఎగిరి 2 తోటలో కొట్టే సీన్ కి అభిమానులు పులకరించిపోయారు. శ్రియా 35కి దగ్గర పడుతున్నా సరే చాలా అందంగా కనిపించింది. మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది, బాగా చేసింది. హేమామాలిని గారిది కొంచెం లిమిటెడ్ రోల్. ఆమె యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. డైరెక్టర్ క్రిష్ ఇంత తక్కువ టైంలో ఇంత గ్రాండ్గా తీసినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రాజకోట దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు మంచి కేర్ తీస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో వార్ ఎపిసోడ్ ని చాలా బాగా తీశారు. శాతకర్ణి గురించి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నా వీలున్నంత వరకు బాగా చెప్పారు. క్రిష్ ని డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ఈ ఫిల్మ్. సినిమాకి మరో హీరో డైలాగ్ రైటర్ సాయి మాధవ్. కాలం చేసేనా కాలాన్ని పుట్టించాలి, నేను బొట్టు పెట్టింది నా భర్త కాదు, చరిత్రకి, ఇలాంటి ఎన్నో ఫెంటాస్టిక్ డైలాగ్స్ రాశారు. చిరంతన్ భట్ మ్యూజిక్ లో 1-2 సాంగ్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే నార్మల్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే మెలోడ్రామా గానీ ఎంటర్టైన్మెంట్ గానీ ఫిల్మ్ లో లేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవడం కూడా కొద్దిగా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మంచి బ్యాంగ్ లాంటి క్లైమాక్స్ కూడా లేకపోవడం రెగ్యులర్ ఫిల్మ్ లవర్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎనివే బాలయ్య పర్ఫార్మెన్స్ అండ్ క్రిష్ టేకింగ్ కోసం తప్పనిసరిగా ఈ సంక్రాంతికి ఓసారి గౌతమీపుత్ర శాతకర్ణిని చూసేసుకోవచ్చు.